ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డియర్ జాన్వి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు బ్లాగ్లో మ్యాటర్ వచ్చేసి నేను ఒక చిన్న మ్యాటర్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటి అంటే మా పాప వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది. సో వాళ్ళ టీచర్ ఏమో వాళ్ళ ప్రిన్సిపల్ ఏమో నార్మల్గా ఒక అప్ టు థర్డ్ క్లాస్ వరకు పిల్లలకి డ్యాన్స్ స్టెప్స్ నేర్పించడానికి రండి మేడం వీలైతే అని చెప్పేసి అన్నారనమాట. అంటే ఆల్రెడీ ఆ మేడంతో నాకు ఒకసారి కన్వర్జేషన్లో ఇలా చెప్పాను. అంటే ఆ మేడంకి నా ఛానల్స్ అన్నీ తెలుసు అనమాట. సో ఒకవేళ వీలుంటే రండి అని చెప్పేసి అన్నారు. సో ఇంట్లో ఎలానో ఖాళీనే కదా, మార్నింగ్ ఒక 2 hours, ఆఫ్టర్నూన్ ఒక 2 hours వెళ్ళాలి. నాకు కూడా ఎలానో డ్యాన్స్ అంటే ఇష్టమే. ప్లస్ నార్మల్గా ఇంట్లో ఖాళీగా ఉండే బదులు అలా వెళ్తే మైండ్కి కూడా రిలాక్సేషన్గా ఉంటుంది కదా అని అయితే వెళ్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ టైం వచ్చేసి 10:30 అయిందనమాట. మా పాప మార్నింగ్ 9 o'clock స్కూల్కి వెళ్ళిపోయింది. 10:30 to 12 వరకు అయితే ఉంటాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 to 4 o'clock అనమాట. సో నేను ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాను. జస్ట్ ఏంటి సాంగ్స్ ఏంటి, వాళ్ళు ఏ సాంగ్స్ ఇచ్చారో అవన్నీ కూడా నోట్ చేసుకొని వచ్చాను. ఆల్రెడీ వాళ్ళ పిల్లలకి కొంచెం స్టెప్స్ అనేవి నేర్పించారు. నేను వెళ్ళి అంటే కొంచెం మంచిగా అనమాట ఓపికతో ఇంకొంచెం మంచిగా నేర్పించడానికి అయితే నార్మల్గా పిలిచారు. ఒక 1 week అంతే. సో అది ఇప్పుడైతే మా పాప స్కూల్కి వెళ్ళబోతున్నాను. మా పాప కూడా అందులోనే ఉంది. నన్ను చూసి నిన్న వెళ్ళాను, కానీ నిన్న మా పాప స్కూల్కి వెళ్ళలేదు. ఈరోజు వెళ్తున్నాను కదా, నన్ను చూసి మా పాప రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంక వీళ్ళు వచ్చేసి నర్సరీ కిడ్స్ అనమాట. ఇంకా నాకు మార్నింగ్ సెషన్ అంతా కూడా నర్సరీ కిడ్స్తోనే అయిపోయేది, ఎందుకంటే వాళ్ళు ఆఫ్టర్నూన్ ఉండరు. ఇంక ఇక్కడ చూడండి మా పాప ఎలా చూస్తుందో, ఏంటి మమ్మీ ఎలా వచ్చిందనేసి అనుకుంటుంది. సో ఇంకా కిడ్స్కి అయితే నేర్పిస్తున్నాను, కానీ చిన్నపిల్లలకి డ్యాన్స్ నేర్పించడం చాలా కష్టం. అసలు నియర్లీ ఒక 20 days అయితే వెళ్ళాను. ఇంకప్పుడే ఉగాది సెలబ్రేషన్, శ్రీరామనవమి ఇంకా అవన్నీ కూడా అయ్యాయి. ఇంకా అవన్నీ కూడా మంచిగా వీడియోస్ తీసాను. ఇంక వీళ్ళు వచ్చేసి 2nd and 3rd class కిడ్స్ అనమాట. చూడండి అసలు ఎంత హైపర్ ఉన్నారో. ఇంక ఇక్కడైతే ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి పెట్టాను. సో ఇంక ఇక్కడ కిడ్స్ అయితే అబ్జర్వ్ చేశారు ఫ్రంట్ క్యామ్ ఆన్ చేయడం. చూడండి ఎలా చేస్తున్నారో. నిజంగా పిల్లలతో కలిసి చాలా మంచి మూమెంట్స్ అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది అసలు. హాయ్ చెప్పండి. ఇన్ని డేస్ నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఇదే. స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి టైం సరిపోయేది. యాక్చువల్లీ నేను 2 కూడా చేసేద్దాము అనుకున్నాను. యూట్యూబ్ అండ్ స్కూల్ 2 మేనేజ్ చేసేస్తానేమో అనుకున్నాను, కానీ అస్సలు చేయలేకపోయాను అనమాట. ఇంక ఇక్కడ చూడండి టీచర్స్ కూడా కిడ్స్తో కలిసి ఎంత మంచిగా డాన్స్ వేస్తున్నారు. మధ్యలో ఏమైందంటే యాన్యువల్ ఫంక్షన్ కాస్త ప్రీపోన్ చేసేసారనమాట. ఒక 1 weekకి ముందే ప్రీపోన్ చేసేసారు. అప్పటి వరకు చాలా ధీమాగా ఉండేవాళ్ళం, ఇంకా టైం ఉంది కదా పిల్లలు చేస్తారులే అనేటట్టుగా. కానీ మధ్యలో మీటింగ్ పెట్టేసి ఒక 1 week ముందే ప్రీపోన్ చేసేసారు. ఇంకా లాస్ట్ 1 week అయితే చాలా హడావిడి అయిపోయింది అనమాట. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, సరిగ్గా చేస్తారా చేయరా అని చెప్పి మనం గట్టిగా వాళ్ళకి చెప్పినా సరే అర్థం కాదు. ఇది వచ్చేసి ప్రీ స్కూల్ అనమాట. ఓన్లీ 5th class వరకే ఉంటది. వీళ్ళకి వచ్చేసి గ్రాడ్యుయేషన్ డే కమ్ యాన్యువల్ డే 2 ఒకేసారి చేసేస్తున్నారు. ఇంకా అలా చూస్తూనే డేస్ అని గడిచిపోయాయి. అసలు నిజంగా నేను అలా ఇంట్లో ఖాళీగా ఉండేదాన్ని, జస్ట్ యూట్యూబ్ వీడియోస్ మాత్రమే తీసేదాన్ని. కానీ వన్స్ ఇలా బయటికి వెళ్ళి ఇంకా అలా వర్క్ చేసిన తర్వాత నిజంగా ఒక 20 days అసలు ఎలా అయిపోయాయో కూడా తెలీదు. ఇంకా టక అయిపోయాయి అనమాట. ఇంకా లాస్ట్ 2-3 days ఉన్నప్పుడు అయితే ఇంకా హడావిడి మామూలుగా ఉండేది కాదు. టీచర్స్ది, కిడ్స్ది, ఇంకా ఇన్విటేషన్ వీడియోస్ తీయించడం అండ్ అలానే అక్కడ గ్రాడ్యుయేషన్ డే కావాల్సిన డెకరేషన్స్ ఇంకా అవన్నీ చూసుకోవడం ఇంకా అలా ఉండేది టీచర్స్కి. ఇంక ఇక్కడైతే ఫైనల్లీ ఇంకా యాన్యువల్ డే కూడా వచ్చేసింది అనమాట. గ్రాడ్యుయేషన్ డే కూడా. ఇంక ఇక్కడైతే మా పాపకి మేకప్ చేస్తున్నాను లైట్గా. ఆ రోజు ప్రోగ్రామ్ అయితే ఈవినింగ్ 4 నుంచి స్టార్ట్ అన్నారు. ఇంక అప్పటికే టైం 3:30 అయిపోయింది అనమాట. నేను ఫస్ట్ రెడీ అయిపోయాను. ఇంక నెక్స్ట్ అయితే మా పాపని ఇక్కడ రెడీ చేస్తున్నా. ఇంక ఇందులో ఉండే ట్విస్ట్ ఏంటంటే ఆ ముందు రోజు వరకు కూడా జస్ట్ నేను ఒక డాన్స్ టీచర్ గానే వెళ్ళాను. అండ్ పిల్లలకి స్టేజ్ మీద చేసేటప్పుడు చిన్న స్టెప్స్ ఏవైనా అందిస్తే సరిపోతుందిలే అనుకున్నాను. కానీ మేడం ఏమో సడన్ గా మీరు యాంకరింగ్ చేయండి అనేసి అన్నారు. అసలు నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా స్టేజ్ మీద మాట్లాడిందే లేదనమాట. కానీ ఇప్పుడే అంత ధైర్యం తెచ్చుకుంటున్నాను. సో టీచింగ్ ఫీల్డ్ లోకి ఒకవేళ వెళ్ళినా సరే ఆ మాత్రం ధైర్యం ఉండాలి కదా, ఆ మాత్రం గట్స్ ఉండాలి కదా అని చెప్పేసి అయితే సరే మేడం చేస్తాను అని చెప్పేసి అయితే ఒప్పుకున్నా. ఇంక నేను చెప్పాల్సిన డైలాగ్స్ ఇంకా అవన్నీ కూడా ఒక స్క్రిప్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇంకా ఫైనల్లీ ఇంక నేను మా పాప అయితే రెడీ అయిపోయి ఇంకా ఫైనల్లీ యాన్యువల్ ఫంక్షన్ కూడా వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 4 o'clock అయిపోయింది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ మా పాపను మా ఆయన తీసుకొస్తారు అనుకున్నాను, కానీ ఇప్పుడు పాపను కూడా నేనే తీసుకొని వెళ్ళిపోతున్నాను. టైం వచ్చేసి 4 o'clock అయిపోయింది. ఒక చిన్న వీడియో క్లిప్ తీద్దామని అయితే ఇంక ఇప్పుడు తీస్తున్నాను. ఇదే నా అవుట్ఫిట్. ఒకసారి నా అవుట్ఫిట్ చూపిస్తాను.
చాలానే శారీస్ ఉన్నాయి. అందులో ఒక 3-4 శారీస్ బయటకు తీసి మా ఆయన సలహా తీసుకున్నాను. ఏం కట్టుకోవాలి అంటే మా ఆయన కలర్ సెలెక్ట్ చేశారు. ఇది కొంచెం డబల్ షేడ్ వస్తుంది కదా, నైట్ టైం బాగా కనిపిస్తుందిలే అనేసి. మీకు శారీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన ఈ 20 days కలిపి ఒక వ్లాగ్ అండ్ యాన్యువల్ డే ఫంక్షన్ ఒక్కటి ఒక వ్లాగ్ తీద్దాం అనుకున్నాను. కానీ వీడియోస్ అయితే ఇంకన్నీ తీయలేదు. ఇంకా మా పాపకైతే ఇక్కడ ఈ పింక్ కలర్ ఫ్రాక్ సెలెక్ట్ చేశారనమాట టీచర్స్, తన సాంగ్కి సంబంధించింది. ఇంకా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయాను. నా హెయిర్ కొంచెం స్ట్రైట్నింగ్ చేశానమాట. ఇంక అక్కడే చాలా టైం అయిపోయింది నాకు. ఇంకా ఫస్ట్ అయితే నేను మా పాప స్కూటీ మీద వెళ్ళిపోయాం. ఇంకా తర్వాత ఒక 1 hour పోయాక మా హస్బెండ్ వచ్చారు. అండ్ ఫైనల్లీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. నిజంగా అసలు ఎంత టెన్షన్ పడ్డానో, ఎక్కడైనా తడబడిపోతానేమో మాటలు అని చెప్పేసి. కానీ తడబడకుండా నాకు వచ్చినట్టుగా నీట్గా మాట్లాడానని అయితే నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ జర్నీ అంతా కూడా నాకు ఒక మంచి లైఫ్ లెసన్. నిజంగా అసలు నీట్గా థింక్ చేస్తే ఎలా ఉంటుంది, పాజిటివ్గా థింక్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను బిగ్ డిఫరెన్స్ చూశాను. ముందంతా కూడా నేను ప్రతి పని కూడా అది నేను చేయలేను, ఇది నేను చేయలేను అనేటట్టుగా నెగిటివ్గా థింక్ చేసేదాన్ని. కానీ పాస్ట్ కొన్ని ఫ్యూ డేస్ నుంచి కూడా నేను చెయ్యగలను అనేటట్టు థింక్ చేసి ఒక స్టెప్ ముందుకు వేశాను. సో నాలో నేను చాలా మార్పులు అయితే చూశాను. వీళ్ళు వచ్చేసి నర్సరీ కిడ్స్, భలే క్యూట్గా ఉన్నారు కదా. వీళ్ళకైతే నేను లుంగి డ్యాన్స్ సాంగ్ అయితే నేర్పించాను. అసలు నిజంగా ఈ నర్సరీ కిడ్స్తోనే నాకు చాలా భయం వేసేదండి. చిన్న పిల్లలు, మనం చెప్పినా సరే వాళ్ళకి అర్థమయ్యేది కాదు, వాళ్ళు అసలు ఎలా చేస్తారు ఏంటి అన్నది. కానీ చాలా బాగా చేశారు. ఇంకా మా ఆయన అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వక ఒక 15 minutes ముందు వచ్చారు. ఇంకా మా పాప సాంగ్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇంకో 15 minutes ఉండి వెళ్ళిపోయారనమాట. నేనైతే లాస్ట్ వరకు ఉన్నాను. ఇంక ఇక్కడైతే మా పాపకి ధైర్యం చెప్తున్నాను అనమాట. చింటమ్మ ఏం భయపడకు, నీకు ఎలా వస్తే అలా చేయి, ధైర్యంగా చెయ్యి అని చెప్పేసి. మా పాపకైతే డైలీ ఇంట్లో కూడా ఒక 2 to 3 times అయితే చేయించేదాన్ని డ్యాన్స్. కానీ స్టేజ్ ఎక్కిన తర్వాత పేరెంట్స్ అందరినీ చూసి పిల్లలు కొంచెం బ్లాంక్ అయ్యారేమో అనిపించింది. అండ్ ఈ మూమెంట్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఫస్ట్ స్వీట్ మెమొరీ అనమాట నాకు. ఎందుకంటే మా పాప చదువుతున్న స్కూల్లో నేనే యాంకరింగ్ చేస్తూ అండ్ అలానే మా పాప ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇది. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా లైవ్ వీడియో పెట్టారు. నేను ఇంటికి వచ్చిన తర్వాత వీడియో అంతా కూడా చూశాను. నాకే అనిపించింది అనమాట, కొంచెం నేను నవ్వుతూ ఉంటే బాగుండేదేమో అనేసి. కానీ ఏంటో అలా అయిపోయింది. ఇంకా ప్రోగ్రామ్ అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇంక ఇప్పుడైతే ప్రోగ్రామ్ అంతా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడే ఇంటికైతే వచ్చాను. దగ్గర టైం వచ్చేసి 9 o'clock అయిపోయింది కంప్లీట్ అయ్యేసరికి. ఇంకా ఉందన్నమాట, వేరే బ్రాంచ్ వాళ్ళవి సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. కానీ ఇంకా నా వరకు అయిపోయింది, నా వరకు మా బ్లాక్ వాళ్ళందరిది కూడా. సో ఇంక నేనైతే వచ్చేసాను. ఇంకా నైట్స్ టిఫిన్ కూడా పెట్టారంట. నేనైతే ఇంకా అంత ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట. ఇంకా పాప ఇంటి దగ్గర ఒక్కరిదే ఉంది. పాపకి ఈవినింగ్ నుంచి ఏం తినిపించలేకపోయాను, ఎందుకంటే మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి టైం అయిపోయింది. సో పాప అప్పటికే ఆకలి అంటుంది. ఇంకా టైం నైట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా మేమే బయట నుంచి టిఫిన్స్ అయితే పట్టుకొని వచ్చేసాము. ఇంకా నేను ఇలాంటి బ్యాజ్ ఇలా పెట్టుకోవడం ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్లీ నిజంగా అసలు లైఫ్లో ఇలాంటిది ఒకటి ఎక్స్పీరియన్స్ చేస్తానని చెప్పేసి అయితే ఎప్పుడూ అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది నిజంగా. యాన్యువల్ డే ఫంక్షన్స్ అవనివ్వండి, రిపబ్లిక్ డే ఫంక్షన్స్ అవనివ్వండి, నార్మల్గా పేరెంట్స్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. కానీ ఇలాగ యాన్యువల్ డే ఫంక్షన్స్, గ్రాడ్యుయేషన్ డే ఫంక్షన్స్, వాటి వెనకాల ఉండే కష్టం నేను ఈరోజే చూసానమాట. టీచర్స్గా నేను యాజ్ అ టీచర్గా వెళ్ళలేదు. సో యాజ్ అ డ్యాన్స్ టీచర్గా నార్మల్గా డ్యాన్స్ నేర్పించడానికి వెళ్ళాను. ఇట్స్ ఓకే. కానీ నేను దగ్గరుండి చూసానమాట ఎన్ని రోజులు టీచర్స్ పడ్డ కష్టం అంతా కూడాను. అండ్ అలానే స్టేజ్ మీద నేను అనౌన్స్ చేసిన వెంటనే పిల్లల్ని తీసుకొని రావడం, ఆ సర్టిఫికేట్స్ మీద నేమ్స్ చూడడం, ఆ కోడ్స్ ఇప్పడం, వేయడం, నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ వాళ్ళని చిన్నపిల్లలు వాళ్ళేమో కింద కొట్టేసుకుంటున్నారనమాట. అంటే బాయ్స్ గర్ల్స్ని పెర్ఫార్మెన్సెస్ అయినంత వరకు ఒక దగ్గరే కూర్చుని పెట్టారు. సో కిందని వాళ్ళని ఉంచారు. ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయడం, ఇంకా పేరెంట్స్ కొంతమంది యాంగ్రీ అయిపోయారు, మా పిల్లల పెర్ఫార్మెన్స్ ఎప్పుడు అని చెప్పేసి. అసలు నిజంగా చాలా అంటే చాలా ఫేస్ నేను ఫేస్ చేయలేదు, సారీ, టీచర్స్ అయితే చాలా ఫేస్ చేశారనమాట. అసలు నిజంగా చాలా అంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ప్రతి దాని వెనకతలు కూడా. సో ఈరోజు అయితే నా లుక్ ఇది. యాక్చువల్లీ నేను వ్లాగ్ తీద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు. నాకు స్టేజ్ ఫీర్ ఎక్కువ అయిపోయింది. నేను పట్టుకొని వెళ్ళలేదు వీడియో తీయడానికి, ఛార్జింగ్ లేదు. ఇంకా మా హస్బెండ్కి కొన్ని క్లిప్స్ అయితే తీయమన్నాను, ఇంకా అవే ఇక్కడ యాడ్ చేశాను. యాక్చువల్లీ చాలా బాగా అయింది ప్రోగ్రామ్ అంతా కూడా. అండ్ క్లైమేట్ కూడా మాకు బాగా సహకరించింది. ఓపెన్ ఏరియాలో కదా, ఏమైనా వర్షం పడుతుందేమో అనుకున్నాను.
సో నేనైతే ఫస్ట్ టైం ఇలా స్టేజ్ ఎక్కి ఇలా యాంకరింగ్ చేయడం ఎప్పుడూ నేను అసలు చేయలేదు. అట్లీస్ట్ కాలేజ్లో ఒక సెమినార్ ఇచ్చింది కూడా ఎప్పుడూ లేదనమాట. కానీ ధైర్యం తెచ్చుకుంటున్నాను. అండ్ అలా ధైర్యం తెచ్చుకునే యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. మాట్లాడడం నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. సో అది నా రోల్ యాజ్ ఎ టీచర్ అయితే ఒక 20 days జర్నీ ఈ విధంగా కంప్లీట్ అయ్యింది. ఈ వీడియో అయితే నాకు లైఫ్ లాంగ్ మెమరీగా ఉంటుంది. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.